గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రైతుల ఆదాయం పెంపుపై ఇంజనీరింగ్ యూనివర్సిటీ వ్యవసాయ అధికారులతో సమావేశమై క్రాపింగ్ ప్లానింగ్పై చర్చించామని చెప్పారు. పంటల వైవిధ్యీకరణతో అదనపు ఆదాయంపై దృష్టి పెట్టి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పోలవరం నీరు వస్తే మూడో పంటకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారని వెల్లడించారు. ఇంటర్ క్రాపింగ్, మల్టిపుల్ క్రాప్స్పై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులకు సలహాలు ఇచ్చేలా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు పెమ్మసాని చంద్రశేఖర్. ముఖ్యంగా ఒక 2 మేజర్ ఇష్యూస్ నిన్న మన స్కిల్ డెవలప్మెంట్ మీద తీసుకున్నాం. రెండోది ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఇన్కమ్ని ఏ విధంగా పెంచాలి అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జి రంగా యూనివర్సిటీ కొత్తగా వచ్చినటువంటి సత్యనారాయణ గారు వీసీ వారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత కొంతమంది ఫార్మర్స్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏం చేస్తే ఇన్కమ్ పెరుగుద్ది అనే దాని మీద ఒక డీటెయిల్ రివ్యూ తీసుకున్నాం. ఎమ్మెల్సీ రాజా గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారితో. ఇందులో అనేక రకాలు, ముఖ్యంగా మెయిన్ ఇష్యూస్ తీసుకుంటే వీళ్ళ ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ చేసి మండల్ వైజు క్రాపింగ్ ఏ విధంగా చేయాలి. క్రాపింగ్ అంటే ఇప్పుడున్న క్రాపింగ్కి డైవర్సిఫికేషన్ చేసి అడిషనల్ ఇన్కమ్ ఎలా పెంచాలి, వాళ్ళల్లో రైతుల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి, ఏం చేస్తే వాళ్ళు డైవర్సిఫికేషన్కి వెళ్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడిషనల్ క్రాపింగ్, థర్డ్ క్రాపింగ్ చేయాలంటే ఏం చేయాలంటే, రేపు పోలవరం అయిపోయి నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రా వాటర్ వస్తుంది అంటున్నారు, ఇంకో 50 TMC వచ్చినప్పుడు థర్డ్ క్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటితో కాకుండా ఉన్న క్రాప్స్లోనే ఇంటర్ క్రాపింగ్ చేసి మల్టిపుల్ క్రాప్స్ చేస్తే ఏ విధంగా చేయాలి. ఏదేమైనప్పుడు 50-60% కంటే మనం ఎక్కువ గ్రీన్ మెన్యూర్ కానీ ఈ PMDS సీడ్స్ కానీ వాడుకోలేకపోతున్నాం. గుంటూరు జిల్లాలో మొత్తం 4 లక్షల ఎకరాలు ఉంటే 2 లక్షల ఎకరాలకి ఇది చేసుకునే అవకాశం ఉంది, గ్రీన్ మెన్యూర్ కానీ PMDS సీడ్స్ కానీ. ముఖ్యంగా